హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ వెల్కమ్ బ్యాక్ కాదు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఎందుకంటే నేను వీడియోస్ ఆల్మోస్ట్ పోస్ట్ చేసి 1 మంత్ దాటింది. సో లైక్ లిటిల్ ఆక్యుపైడ్ అనమాట. సో అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. ఆక్యుపైడ్ ఎందుకంటే నా ప్రీవియస్ షార్ట్స్ చూసి తెలుస్తుంది చాలామందికి. నేను నా మెటర్నిటీ లీవ్ అయిపోయి నేను మళ్ళీ రీజాయిన్ అయ్యాను ఆఫీస్లో. సో ఇంకా తెలుసు కదా ఎలా ఉంటుందో, ఫుల్ హెక్టిక్ ఉంది ప్రజెంట్ అయితే. అంటే ఒక 1 మంత్ అవుతే కానీ నాకు ఇంకా మెటర్నిటీ లీవ్ వెకేషన్ నుంచి బయటికి రాలేనమాట నేను. సో ముందులా కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ ఒక 2-3 షార్ట్స్ ఆర్ ఎల్స్ 2-3 వీక్స్కి ఒకసారి లాంగ్ వీడియోనా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నౌ కమింగ్ టు ద యాక్చువల్ వ్లాగ్. థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా, ఈ కృష్ణాష్టమికి మా శ్రేష్ఠాని కృష్ణునిలాగా ఉన్న గోపికలాగా ఇద్దరిలాగా రెడీ చేసామన్నమాట. యాక్చువల్గా అయితే కృష్ణాష్టమి మండే కదా, సో మండే రోజు మళ్ళీ వర్కింగ్ డే కుదరదేమో అని చెప్పేసి నేను సండే ఈవినింగే చేసేసా. సండే అయితే అందరు ఇంట్లో ఉంటారు కదా, కొంచెం పిక్స్ తీయడానికి కానీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి సండే ప్లాన్ చేసుకున్నా. సండే ఈవినింగ్ అన్నమాట ఇది. డెకరేషన్ కూడా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసేసా. కాకపోతే శ్రేష్ఠకి మాత్రం గెటప్ తీసుకున్నాను అనమాట బయట అమెజాన్లో. నేను అది కూడా షార్ట్ పెట్టాను, మిస్ అయితే చూడండి. ఇవన్నీ కూడా మా మమ్మీ పూజ టైంలో వాడే వస్తువులు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ డెకరేషన్లా చేశాను. హాల్లో సెట్ చేసామన్నమాట ఇదంతా. యాక్చువల్గా అయితే నేను హాల్లోనే వేరే ప్లేస్లో అనుకున్నా, బట్ ఏంటంటే టైంకి డబల్ టేప్ దొరకలేదు అండ్ మన గుండు పిన్స్ ఉంటాయి కదా అవి దొరకలేదు. సో ఇప్పుడు మళ్ళీ వాటి కోసం బయటికి ఏం వెళ్తామని చెప్పేసి విండో దగ్గరే కొంచెం ప్లేస్ అడ్జస్ట్ చేసి మన బట్టల క్లిప్స్ ఉంటాయి కదా వాటితోని మన కిటికీలకి సెట్ చేసి పెట్టాను. తర్వాత ఇంకా వీటి ఏమంటారు, నార్మల్ టేప్ ఉంటుంది కదా, నార్మల్ టేప్ పెట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసిన అనమాట. ఏదన్నా చేద్దామన్న టైంకి ప్రకృతి సహకరించదు అంటారు చూడండి, అట్లా నాకు అసలు ఏది కనిపించలేదు. డబల్ టేప్ దొరకలేదు, గుండు పెంచి దొరకలేదు, ఏది దొరకలేదు. ఇక సరే అని చెప్పేసి ఉన్న వాటితోనే అటు తిప్పి ఇటు తిప్పి అటు టేప్ పెట్టి ఇటు పెట్టి అన్నీ చేసి లాస్ట్కి అయితే ఇట్లా సింపుల్గా నాకు వచ్చినట్టు సెట్ చేసిన. తర్వాత కింద ఇవన్నీ సెట్ చేస్తున్నా. యాక్చువల్గా ఏంటంటే బెడ్ మీద అయితే మెత్తగా ఉంటుంది కాబట్టి అటు ఇటు ఈజీగా మూవ్ అవుతుంది, కానీ కింద ఏమవుతుందంటే ఒత్తుకపోతుంది మోకాళ్ళకి కానీ మోచేతులకు కానీ. సో ఎందుకు మళ్ళీ నొప్పి లేస్తే మళ్ళీ ఏడుస్తుంది, ఫోటోస్ సరిగ్గా రావని చెప్పేసి ఒక 4-5 లేయర్స్ వేసిన. ఒకటి మ్యాట్, ఇంకొకటి బెడ్షీట్, ఇది పైన వచ్చేసి మా తాతయ్యది పంచ. సో పంచ లాస్ట్కి ఇట్లా యూజ్ అయిందనమాట నాకు. తర్వాత ఇంకా కుండలు పెట్టాలి కదా, సో యాక్చువల్గా 2 లేయర్స్ పెడదాం అనుకున్న కుండలు, 2 కుండలు వచ్చేలాగా పక్కన. కాకపోతే మేము అటు ఇటు చూడకుండా మళ్ళీ తగిలితే కింద పడితే పగిలిపోతాయి, అసలే అవి నా పెళ్లి కుండలు, ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఒక్క కుండ మాత్రమే పెట్టిన. ఇక్కడ యూజ్ చేసే డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం నా పెళ్లి టైంలో తీసుకొచ్చినాయి. మీరు ముందు చూసుంటే 2nd మంత్ ఫోటోషూట్కి అనుకుంటా, అప్పుడు కూడా ఇవే దండలు యూజ్ చేశాను నేను. సో ఫైనల్గా ఇట్లా సెట్ చేసామన్నమాట అన్నీ. వీఆర్ ఆల్ సెట్ టు గో ఫర్ ఫోటోషూట్ నౌ. ఇంకా నెక్స్ట్గా పాపని రెడీ చేయాలి. పెట్టిగా తప్పదిగా. ఏమైంది నీకు? ఏ ఆగు, సన్నగా దొడ్డుకు వచ్చినా పర్వాలేదా? దాంతో పెట్టే ఏం కాదు, మరీ దొడ్డుగా పెట్టకు. చేచా శ్రేష్ఠ కన్నమ్మా, ఇగో 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 చూడు, ఇంకా అది నీకు ఏసీ రిమోట్. ఇగో ఇగో చిన్నగా పెట్టు. ఆగు, పక్కకు పోతుంది. అట్లా పట్టుకోక తలకాయని నాకు తెలుసు కానీ మరీను. ఇగో ఇగో ముక్కల తొక్కు పెట్ట. చాలు, తెల్లది రావాలిగా చుట్టూతా, చుట్టూ తెల్లది రావాలా? ఓ అయితే సైడ్కి పోయింది బొట్టు. ఏం కాదు, మంచిగానే ఉన్నది, మంచిగానే ఉన్నది. నేను తెల్లది పెట్టు. అది గోపికకు రావాలి, కృష్ణునికి చుట్టూ నల్లది. ఆయమ్మ ముక్కులో తొక్కు పెట్టు కానీ. అయ్యో
క్యూటీ 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 కొంచెం వంకర పోయింది కానీ క్యూటీ. చాలా 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 చూడు ఇంకా చాలా ఇంకొంచెం పెట్టు, కొద్ది స్ట్రైట్గా మంచిగా పెట్టు. ఆయమ్మా చూసినావా? అయ్యో మొత్తానికే మోసం వచ్చినాయి కదా మమ్మీ. చో 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 బంగారు కొండ ఫెయిల్. సో పాపం మెలుకుతోనుంటే మా పని కాదని చెప్పేసి ఇంకా అటు పడుకోబెట్టేసినాం. పడుకోబెట్టేసిన తర్వాత బొట్లు పెట్టినాం అన్నమాట. ఇంకా రెడీ చేసే టైంకి మళ్ళీ లేచింది. వెరీ గుడ్ చేచా. ఎగ్జాక్ట్లీ బొట్లు పెట్టేంతసేపు మాత్రమే పడుకున్నది. దాని తర్వాత మళ్ళీ లేచి కూర్చుంది. అబ్బా ఇదంతా కాదని చెప్పేసి ఇంకా తను ఎట్లాగో ఫొటోస్ దింపాలి, మెలుకుతోనే ఉండాలని చెప్పి ఇక మేము కూడా మిగతా పనులన్నీ కానీ చేసినాం. లాస్ట్కి అయితే అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా రెడీ అయితే చేసేసాము. నేను ముందు పెట్టిన షార్ట్స్లో చెప్పాను కదా, పాపకి డ్రెస్ ఆర్డర్ చేసినప్పుడు నాకు ఇట్లా చేతికి పెట్టేటివి రాలేదు అని. సో వాటిని అడ్జస్ట్ చేయడానికి మన రాఖీలు ఉంటాయి కదా, సో ఈ రాఖీలు కట్టిన. సో ఇవి కూడా చూడడానికి నిండుగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మా తమ్ముడు ఈ షేర్వాణిది అనమాట. నా పెళ్ళిలో వేసుకున్న షేర్వాణికి ఇది వచ్చింది, ఈ పర్ల్ సెట్. సో ఇంకా అది వేసాము. తర్వాత ఆ డ్రెస్కి వచ్చిన పర్ల్ సెట్ వేసాము. బట్ ఇది వేస్తేనే ఎందుకో మంచిగా నిండుగా అనిపించింది. ఇంకా నా చైన్ ఒకటి వేసామన్న. మొత్తం రెడీ అయినాక అసలు ఎంత క్యూట్ ఉందో అసలు శ్రేష్ఠ అయితే నిజంగా. అసలు ఆ ఫొటోస్ అయితే చూసుకుంటూనే ఉన్నా అన్నమాట ఆ రోజు నేను. శ్రేష్ఠ నవ్వవే శ్రేష్ఠ. లైట్ గిట్ అని పెడతారు భయపడతారు. అట్లా ఏం చేస్తున్నా చెప్పు, ఏం చేస్తున్నా అన్ని నువ్వు లైట్ తీసే, లైట్ తీసే తినిపోయిన అవుతుంది. కొంచెం కింది కొంచెం కింద బాబులు నీకు కాయలు చూపెట్టాలి అట్లయితే. నవ్వు స్మైల్ స్మైల్. కూడా కాయ అవుతుందా? ఉల్టా ఉల్టా పెట్టి ఉల్టా ఉల్టా ఇయ్యకు. కూర్చోనంటే మంచిగా ఇట్లా పెట్టేసి లేకపోతే కింద పెట్టేసి కాయ్ 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 కాయ్. నవ్వరాదమ్మా. అంటే నవ్వుండదు కానీ అది పిండేసిరా మామూలు పుట్టమే బా కొట్టుకుంది కొట్టుకుంది.
ఇది మస్తు క్యూట్ ఉన్నదా అంటే ఇంకోసారి బాబులు జై జై కుండ వాళ్ళు పడుతుందా అది ఆగమవుతుంది కుండ కుండ కుండిగా గోపికి వచ్చి తీసుకుపోతుంది కుండ బబ్లు అంత దగ్గర పెట్టక అది దొరకపోతే హీట్ వస్తుంది ముచ్చేప్పుడైతే కిస కిస నవ్వుతాగా పిల్ల కథ ఫోటో కొట్టే పోపుడే కథ తీసేసాయి సో అట్లా ఇన్ని ఎఫర్ట్స్ పెడితే లాస్ట్కు ఫొటోస్ వచ్చాయి, కానీ నిజంగా సూపర్ వచ్చాయి ఫొటోస్. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నా దగ్గర రింగ్ లైట్ ఉంది. ఆ రింగ్ లైట్ వల్ల కూడా ఎంత బాగా అనిపిస్తుందో ఫొటోస్ చూస్తే. నేను లాస్ట్లో పోస్ట్ చేస్తాను ఫొటోస్ అన్నీ కూడా సూపర్ క్యూట్ ఉన్నాయి. మీకు నిజంగా చెప్తున్నా కదా, బాగా నచ్చుతాయి ఫొటోస్, అంతా బాగున్నాయి అవి. అండ్ అది సండే రోజు కదా, సో సండే రోజు కృష్ణుని వేషం వేసేసాము. తర్వాత ఇంకా మండే రోజు ఈవినింగ్ నాకు టైం ఉండే, సో ఈ డెకరేషన్ అట్నే ఉంచాము, తర్వాత దిద్దామని. అది ఆ రోజు నాకు ప్లస్ పాయింట్ అయింది మళ్ళీ రెడీ చేయకుండా. సో ఆ రోజు పాపది పట్టులంగా ఉండే 21st డే పట్టులంగా, సో ఆ పట్టులంగా వేసి గోపికలాగా రెడీ చేసాము. 2 గెటప్స్లో నిజంగా చాలా బాగుంది పాప. అండ్ ఆ ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి లాస్ట్లో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మా చిన్ని కృష్ణుడు గోపికమ్మ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ విత్ అనదర్ వ్లాగ్.